చార్మినార్ దగ్గర ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనంలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. టన్నెల్ లాంటి మెట్ల మార్గం ఉండటం వల్లే ప్రాణ నష్టం పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. మాటల కందని విషాదం. అగ్నికి ఆహుతైన కుటుంబం. చార్మినార్ దగ్గర ఘోరం. మంటల్లో చిక్కుకొని 17 మంది మృతి. ఉదయం 5:30 చార్మినార్ గుల్జార్ హౌస్. అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతలోని ఓ బిల్డింగ్ నుంచి మంటలు, వెంటనే పేలుడు శబ్దం. దాంతో ఆ భవనంలో ఉన్న ఫ్యామిలీ ఉలిక్కిపడింది. చూస్తుండగానే మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్మేసింది. కరెంటు కూడా పోయింది. చిమ్మటి చీకట్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. అప్పటికి ఫస్ట్ ఫ్లోర్లో మెట్ల మార్గాన్ని మంటలు చుట్టుముట్టాయి. దాంతో వారంతా టెర్రస్ వైపు పరుగులు తీశారు. అయితే లాక్ వేసి ఉండడంతో మళ్లీ పరుగున సెకండ్ ఫ్లోర్కు చేరుకున్నారు. కిందకి వెళ్లలేక, పైనికి చేరుకోలేక అందులోనే చిక్కుకుపోయారు. భవనంలో ఉన్న వారి అరుపులను గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మెట్ల మార్గం షట్టర్ తాళాలు పగలగొట్టి పైనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మంటల వల్ల వీలు కాలేదు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మొత్తం 12 ఫైర్ ఇంజన్లను రప్పించారు. లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు హైడ్రాలిక్ ప్లాట్ఫామ్తో ఉన్న హైడ్రాలిక్ టెండర్ను తరలించారు. ఇటు పోలీసులు రెస్క్యూకు ఇబ్బంది లేకుండా చార్మినార్ వైపు వచ్చి అన్ని రోడ్లను క్లోజ్ చేశారు. స్థానికులు భవనం పక్కన ఉన్న మరో బిల్డింగ్ గోడకు రంధ్రం చేశారు. ఈలోపు ఫైర్ సిబ్బంది భవనం లోపలికి చేరుకున్నారు. అప్పటికే స్పృహ కోల్పోయి పడి ఉన్నారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికి 4 చనిపోగా మరో 13 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. మరికొందరు వేర్వేరు ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల్లో 10 ఏళ్లలోపు వారు 8 మంది ఉండగా 60 ఏళ్ల పైబడిన వృద్ధులు 4 ఉన్నారు. మూడంతస్తుల బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్నాడు పంకజ్. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో అతడి ఫ్యామిలీ నివాసం ఉంటుంది. పై అంతస్తులకు వెళ్లడానికి మెట్లు ఉన్నాయి. వేసవి సెలవులు కావడంతో అత్తాపూర్ లో ఉంటున్న అతని సోదరి, ఆమె పిల్లలు, బంజారాహిల్స్ ప్రాంతం నుంచి వచ్చిన మరికొందరు బంధువులు పంకజ్ ఇంటికి వచ్చారు. రాత్రి 30 మంది భోజనాలు చేసి నిద్రపోయారు. అయితే షార్ట్ సర్క్యూట్ తో ఫస్ట్ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. ఇంతలోనే ఏసీ కంప్రెషర్ పేలింది. చూస్తుండగానే పెద్ద ఎత్తున అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. ఈ అగ్ని ప్రమాదంలో తల్లి ప్రేమను చాటిందో మాతృమూర్తి. మంటల నుంచి తన పిల్లలను కాపాడేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. పిల్లల దగ్గరకు మంటలు రాకుండా పొత్తిళ్లలో దాచుకుంది. తనకేమైనా పర్లేదు, పిల్లలు బతికితే చాలనుకుంది. కానీ ఆమె పోరాటం ఫలించలేదు. దట్టమైన పొగ కమ్మేయడంతో ఊపిరాడక పిల్లలు తల్లి కౌగిలలోనే ప్రాణాలు విడిచారు. తల్లి కూడా వారిని కౌగిలించుకుని ప్రాణాలు కోల్పోయింది. రెస్క్యూ ఆపరేషన్ కు వెళ్లిన స్థానికులు, ఫైర్ సిబ్బంది ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇరుకైన మెట్ల మార్గం ఉండడం వల్లే ప్రాణనష్టం జరిగిందని అంచనాకు వచ్చింది. ఫైర్ సేఫ్టీ పాటించకపోవడం, పాత భవనం కావడంతో రెస్క్యూకి సైతం ఇబ్బందిగా మారిందని నిర్ధారించారు.